దైవమా వల్లయ్య మాత్రమే మరి ఎప్పుడు బ్రాహ్మణులను మాత్రం వారి యొక్క రక్షించుకున్నాడు. యా బ్రాహ్మణోత్మలారా, మీది యా ఊరు, యా పట్నము, యా నగరము, మీరు ఎక్కడ పోతాయి ఉన్నారు, ఏ పట్నం పోతున్నారు, ఏ రాజ్యం పోతున్నారు, మీది ఏ ఊరు ఉన్నదయ్యా, చెప్పారయ్యా బ్రాహ్మణులు. బ్రాహ్మణోత్మలారా, మీకు ఈ కష్టదినం ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు ఉరి పెట్టుకుంటున్నారు, మరి ఎందుకొరకు మీ బాధ వచ్చింది, అటువంటి మరి నా తోని చెప్పండి నాయన అన్నప్పుడు బ్రాహ్మణులు మాత్రం మరి ఏమి చెబుతున్నారు. అయ్యా అయ్యా కొల్లపూరి పట్నం వేలేటి మరి యొక్క నీలమ్మ కొడుకు మల్లికార్జుడు, ఆయన మరి యొక్క లగ్నం అని మాత్రం మరి యొక్క పిల్ల కొరకు పోతున్నాం, పిల్ల కొరకు పోతున్నాం, మరి యొక్క పిల్ల దొరకలేదు, ఆయనకు తగినటువంటి మరి యొక్క భార్య దొరకలేదు, నాకు నచ్చిన పిల్లని తీసుకురాపోతే మా 7 మంది తలపాలు తీసి గవిని కొమ్ము కడతానన్నాడు. అక్కడ పోయే ప్రాణములు ఇక్కడనే ఓనని చెప్పి తెచ్చుకున్న వంట పత్యం అయిపోయింది, అటువంటి మరి యొక్క ఎండ లోపట తెచ్చుకున్న పత్యం అయిపోయింది, ఇక్కడ మాత్రమైనా అక్కడ పోయే ప్రాణం ఇక్కడనే ఓనని మేము కనుక మరి యొక్క మరి చెట్టుకు మరి యొక్క ఊర్ల గుర్రె పెట్టుకొని ప్రాణాలు మొదలు తీసుకున్నామని మేము ఊర్లు పెట్టుకున్నామని మరి అప్పుడు బాబనోళ్ళు చెబుతున్నారు. మల్లికార్జున వరి చేతుల వంచన తిప్పినప్పుడు చూసినప్పుడు భూలోకంలో ఎవరు కనపడ్డారు, వీడికి దగ్గర దేవగిరి పట్నం మరి యొక్క దేవగిరి పట్నమే లేటి కొనకటాల రెడ్డి కొనవరి మాసమ్మ, ఇక మా సమ్మ కన్న బిడ్డ పాలొట్టింది పాల పద్మదేవి. మల్లయ్యకు గప్పుడు కనపడ్డది, కనపడ్డప్పుడు ఏమంటున్నారు, పిల్లలు పోతున్నారా, అయితే నా వాళ్ళే. అయ్యా బ్రాహ్మణోత్మలారా, నేను మీద అంటే ఒక బ్రాహ్మణయ్యని ఒక మాట చెప్తున్నా, వింటున్నారా, ఏ మాట అంటున్నావా, మీరు పిల్ల కావాలి అంతే కదా, మల్లయ్యకి నచ్చిన పిల్ల కావాలి, మల్లయ్యకి నచ్చిన పిల్ల కావాలంటే మాత్రం వీరికి దగ్గర దేవగిరి పట్నము మరి యొక్క పట్నమేలు రాజులు గోనకాటాల రెడ్డి గోనవారి మాసమ్మ, వాళ్ళ ఇంటి లోపల ఉన్నది పాలలు పెట్టింది పాల పద్మదేవి. ఆ పిల్లకు ఆ పిల్లగానికైతే పొద్దుగా కనుక లేదా మరి ఒక్క రామచిలికల్లాగా ఈడు కుదురుతున్నది, జోడు కుదురుతున్నది, ఈడు చూసి ఏమనుకోవాలి, జోడు చూసి పెళ్లి చెయ్యాలి, పొద్దు చూసి భోజనం చెయ్యాలి, మీరు చక్కగా ఆడికి పోయిరంటే తప్పకుండా ఖాయమైతది. వెళ్ళిపోమన్నారు, అక్కడ వెళ్ళిపోమని చెప్పిండు, బ్రాహ్మణుల్లోకి వెళ్ళిపోమని చెప్పి మల్లయ్య అంజనం చూస్తే అటువంటి మరి యొక్క అమ్మవారు కనుక లేదా మరి ఒక్క పద్మదేవి వలసకనం కళ్ళ చూస్తున్నాం మల్లయ్యో, అది చేతి లోపల మరి యొక్క అంజనం వేసుకోవాలి వలసకనం కళ్ళ చూసిండు. ఈ పిల్ల అయితేనే నాకు నచ్చుతుంది, ఏ పిల్ల నచ్చదని చెప్పి వారికి దారి చూపించిండు. అటువంటి మరి యొక్క బాబనోళ్ళు మాత్రమైనా ఎక్కారా అని కొండాలు ఎక్కిపోతున్నారు భాయ్, దిగారా అని కొండాలు దిగిపోతున్నారా, దేవగిరి పట్నము రానే వస్తాయున్నారు, దేవగిరి పట్నం చేరవచ్చిర్రు, దేవగిరి పట్నం ఊరు బయట సోమనాల బాయి గడ్డ వీరికి వచ్చిండ్రు, బాయి గడ్డ వీరికి వచ్చి బాయి లోపల స్నానం చేసి బట్టలు ఉతుకొని జపము చేసిండ్రు, జపము చేసి కనుక లేదా మరి బాయి గడ్డ విన అలిసిపోయిన పాలు ఏమనుకుంటారు, అన్నాయంకం పొట్లు అన్నాయంకం పొట్టు బ్రహ్మాంచాలు. ఇక చూడు మనం అలసిపోయిన ఎట్లా పిల్ల ఉన్న జాడకు రానే వచ్చింది, మరి పిల్ల మనకి ఎట్లా దొరికినే దొరికింది. ఆయన ఇంతసేపు నిద్రపోదామని చెప్పి ఆ బాబనులు అక్కడ వండుకోంగా మరి అక్కడ బాబనుల కథ అక్కడ ఉన్నాగా ఇక్కడ గోనవారి మా సమ్మ చేతి కింద ఉన్న వాళ్ళు అటువంటి మరి 14 మంది దాసికాంతలు. మరే దాసులు రాజులారా, సులోచన గిలోచన దాశంకి దాశలక్ష్మి ఏం పని చేస్తున్నారే, ఏం చేస్తున్నారు అంటున్నా, ఏ గుండ్రాలు తీసుకొని బాసన్లు రాస్తున్నా, ఏమే నాతో ఏమన్నా పరాశకం పాడుతున్నారా, బాసన్లు తోముతున్నారా, బాసన్ల సులోచన నీవేం చేస్తున్నావే, ఏంటి ఏమే అట్లనా అనే చిన్న గిలివేసిన నీవేం చేస్తున్నావే, ఆకిలి ఊడ్చి సాంపి ఇంటే చల్లుతున్నా, ఆకిలి ఊడి సాంపి ఆకిలి ఊడిసిన తన సాంపి చల్లుతారా ఇంటే చల్తారే, ఆకిలి ఊడ్చి ఆకిలి చల్లుతున్నా, అయితే ఇసురాయితో ఇల్లు అలుకుతున్నావా, ఏమే ఇసురాయితో ఇల్లు అలుకుతారే, ఏమే నాతోని పరాశకం ఆడుతున్నారా, ఒరే
దాసిలారా ఇంటి లోపల మరి నీళ్లు లేవు. మరి అటువంటి కలికి చెంగోళ్ళ బావి మరి బావికాయకు పోయి మరి నీళ్లు తీసుకురండి ఓమని చెప్పినప్పుడు చక్కనొక్క బామలైనా బామలెల్లి రమ్మో షేడలెల్లి రమ్మో ఆడుకుంటా బామాలు పాడుకుంటా ఎల్లి ఆడుకుంటా బామాలు పాడుకుంటా ఎల్లి గున్న గున్న బామాలే ఆడుకుంటా బామాలు పాడుకుంటా ఎల్లి హస్తాలు వారేసి హంసావి నడుకో చేతులు వారేసి చేడయి నడుకో నందనవనమూల రామ తిలుకోలే బామాలెల్లినారు బావలెల్లి రమ్మో చేడలెల్లి రమ్మో ఇడికొక దగ్గర ఏడికొస్తున్నారు చెంగోలు బాయిరా బాయి దగ్గర సోనాల బాయా బాయి దగ్గర బావాలు వచ్చినారు ఆడుకుంటా బావాలు పాడుకుంటా వచ్చి గున్న గున్న బావాలు గున్నామా నీరోలే బంగారు మరి ఒక సోటోలు బిందెలు తీసుకొని చక్కని బావలు బాయికి ఆనికొచ్చింది. ఓ అక్క ఏం చేస్తున్నావే? ఇగో ఇలా ఈ బాయి లోపలికి నీళ్లు ముంచుక రావాలి నీవే. మరి మళ్ళా తెచ్చిన ఫోటో మోటో సిమ్లా కట్టిండ్రు నీళ్ళలో ఫోటో అలా లాడుతున్నది. ఒరే అక్క ఓ నేను పెద్దదాన్ని కదా జీతం నాకు ఎక్కిస్తారు. నేను పోతున్నా నేనే పోతున్నా నేనే దిగునా జమేదారి కోవిలో జమేదారి కోవిల ఒక్కొక్క మెట్టేవో బామలు దిగాటిరి జమేదారి కోవిలం జమేదారి కోయిలో ఒక్కొక్క మెట్టేవో బామలు దిగరు జమేదారి కోయిల జమేదారి కోవిలో జమేదారి కోవిలో రెండోగా మెట్టేవో బామలైన దిగిరి జమేదారి కోవిల జమేదారి కోయిలో జమేదారి కోయిల రెండోగా మెట్టేవో బామలైన దిగిరి జమేదారి కోయిల జమేదారి కోవిలో జమేదారి కోవిలో సక్కల్ని బావాలు నీళ్ళగాడికొచ్చిరి జమేదారి కోవిల జమేదారి కోయిలో జమేదారి కోయిల సక్కని బావాలే నీళ్ళగాడి కొచ్చిరి జమేదారి కోయిల సక్కని బావలు మాత్రం మరి ఒక నీళ్ళ గాడికొచ్చి బంగారు బిందెలతో ఎప్పుడు నీళ్లు ముంచుతున్నారు. ఆ నీళ్లు ముంచుతుంటే మరి యొక్క దాశంకి రాళ్ళు కంద చూసింది. నీళ్ళలో మల్లయ్య ఫోటో హాలలాడుతున్నది. అగ చూడు మల్లయ్య ఫోటో దిక్కు చూసింది. మల్లయ్య నీళ్ళలో నీడ కనపడ్డప్పుడే అటువంటి మరి యొక్క దాశంకి రాలు ఇక మూర్చపోతా ఉన్నరామో ఇక మూర్చ ఏంటి నాది నాయమ్మో మూర్చ తెలుపుకొని లేచి ఓనే అక్కలారా ఓనే చెల్లెలా అమ్మో 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 ఎంత ముద్దుగున్నామో అమ్మో ఎంత ముద్దుగున్నాడే ఏమంటున్నా గక్కడ చూడు గక్కడ చూడు కోనేరు లోపల చూడు కోనేరు లోపల ఆ ఫోటో చూస్తే ఎంత ముద్దుగున్నది. అటువంటి ఫోటో ఎంత చక్కదానం ఉన్నది. అమ్మో ఏ తల్లి కన్నది ఎలా నాగ చేయిరా అయ్యో యా రాజులు వెంచిరి యా తల్లి కన్నాడు ఎంత ముద్దుగున్నాడు సక్కనికి బారుడు అమ్మో ఆ పిల్లగారి మూతి తీసుకొచ్చి నా మూతిలో పెడితే ముద్దార్త అంటున్నా ముద్దార్త అంటున్నా ముద్దార్థం అంటున్నా కాదే మన ఇంట్లో ఉన్న మన అమ్మగారు దాసి మన అమ్మగారు అయితే మంచిగా ఉంటది. అమ్మగారు అగదుడు మనకి ఇక్కడ చూడబోతే అగ్గో మనకి అక్కడ అయితే ఏమున్నది మన గుణమోరి మా సమ్మ బిడ్డ బాలపద్మదేవి ఉన్నది.
ఇక ఆ పిల్లకు ఈ పిల్లగానికి జోడు పడుతుంది. ఈడు కుదురుతుంది జోరు కుదురుతుంది. ఈ బాపనలో లేపి తెలుసుకున్నాం. అట్టేనా ఆ నీళ్ళది సుక్క తీసుకొని బాపనలో విన చల్లినప్పుడే బాపనోళ్ళు లేచిండ్రు. అయ్యా బ్రాహ్మణోత్మలారా ఏ ఊరు ఉన్నది రంబు ఉన్నది మీరు ఎక్కడ పోతున్నారు ఏడికి పోతున్నారు మాతోని చెప్పారా అయ్యా బ్రాహ్మణోత్మలారా మీరు ఎక్కడ పోతున్నారా అంటున్నా. మరి మీరు ఎక్కడ పోతుండ్రు ఏం పని వచ్చారు పిల్ల కొరకు సంబంధం. ఓహో అట్లయితే పిల్ల దొరికిందా అయితే నేను మాట చెప్తాను వింటున్నారా. ఈ పిల్లగానికి తగిన పిల్ల దొరకాలంటే మా పట్నం లోపట మా రాజపీఠ ఉన్నది గోనక్క తాళరెడ్డి పీఠ అక్కడ మాత్రం ముద్దు ఉన్నది. ఏదో సంబంధం నువ్వు రవద్దల వాడు లగ్నం చేయాలా అంటారు అంతే కదా. ఇక్కడ మాత్రం పిల్లగాడు ముద్దుగున్నాడు పిల్లగాడు మాకు నచ్చింది. మరి పిల్లని మాత్రం ఆడిపోతే అమ్మనంటారో కాదంటారో కానీ మీరైతే పోండి. పిల్ల మాత్రం మంచి సక్కదానంగా ఉన్నది. ఇక చూడు మా ఎంట రాకండి మేము ముందర పోతుంటాం. అటువంటి మేము బిందెల నీళ్లు తీసి భూమి నేసుకుంటూ పోతుంటాం. ఆ సుక్క చూసుకుంటా వరకు మీరు దూరంగా రండి చక్కగా ఇంటికి వస్తామని చెప్పిండ్రు. సరే బాగుంది అన్నారు. అటు చూడపోతే చక్కని భామలు ముందు పోతున్నారు. ఆ చక్కని బాబనులు మాత్రమే వెనక పోతున్నారు. చక్కనక్క భామాలు పోతనే ఉన్నారు. సమటోలు బిందేలు బుధ మీద పెట్టిరో సమటోలు బిందేలు బుధ మీద పెట్టిరో బామాలెంకాన బాబనోళ్ళు పోతుండ్రు. చిన్నంగా నెల్లేగాడికెళ్ళి వచ్చి చిన్నగా నెల్లేగాడికెళ్ళి వచ్చి కోనవారి మాసమ్మ కోనవారి మాసమ్మ ఇంటికి చేరవచ్చిండ్రు. బాబనోళ్ళు మాత్రం అక్కడ కూర్చున్నారు. కోనవారి మాసమ్మ కన్న చూసి ఏమనుకుంటది ఎవర్రా మీరు ఎవరు అంటున్నారు. బాబనోళ్ళు ఎవరు మీది కొల్లపూరి పట్నం ఏంటికి వచ్చిండ్రు ఏంటి కొరకు వచ్చిర్రు అంటున్నా. ఓ అమ్మలేదు పోలేదు పోండి ఏంది సంగతి చెప్పుండ్రా అంటున్నా. ఏ పిల్ల కొరకు వచ్చిర్రా ఏ వారి బాబన్ నా కొడుకులారా మీరు సాగి పెట్టిండ్రా మీరు సాధనిచ్చిండ్రా అట్లనా మరే పిల్లనియనని చెప్పి అటువంటి మరి యొక్క బాబనోళ్ళు మాత్రం ఇంటి ముందర కూర్చున్నారు. కూర్చున్న బాబనోళ్ళ వినా ఎంత తిట్టినా పోతలేరు. కోనం ఓరు మాసం ఏమి చేసింది చీపిరి కట్ట తీసుకున్నది. ఆ కీలుడు అటేనా కోనవారి మాసమ్మ అత్త కూడా లేవారు శాంతి చల్లవటేనా గట్ల కూడా లేవారు. అటక్కడ మాత్రమే వారి యొక్క చక్కదానంగా ఆకిలి ఉడిచింది శాంతి చల్లింది అట్లా లేస్తలేరు. ఆడికెళ్ళి మాత్రమే రాజు తానికి పోయిండ్రు. ఇడమ తీసి రాజు చేత పెట్టింది. అయ్యా రాజేంద్ర గోనకటాల రెడ్డి ఇగో ఇడమిస్తున్నాము ఇక్కడ ఇస్తావా నీవు ఇస్తావా అంటే ఇస్తావని రాజుతో నాకే తీసుకొని అటువంటి రాజును తోలుకొని కలిగేడి మేడల్లోకి వచ్చిండ్రు. అటువంటి మరి గోనకటాల రెడ్డి వచ్చి మరి యొక్క గోనవారి మాసమ్మతో ఏమంటున్నాడు. ఏ భామా మాసమ్మ ఓ భామా మాసమ్మ ఓ భామా మాసమ్మ మన కన్నది చేకు మనం కన్నది చేకు మనములే వచ్చిరి మనములు మన ఇస్తాం ఏందయో ముసలాయో ఏందా అంటున్నా ఏందేందా అంటున్నా. ఎవడాడు ఎవడు ఇస్తామంటే ఓ ఈ మొగాయన కన్నా ఆడు ఈయన పెంచిన ఆడు ఈయన పెద్ద అయిన ఆడు ఇయ్యానంటే ఇవ్వదురా నా పిల్ల అని ఇయ్యను నేను ఒక్క నాటికి ఇయ్యనురా నా పిల్లని ఇయ్యనంటే ఇయ్యను చూడు చెప్పిండు. సరే బాగుంది. మరి మీది ఆ ఊరు ముఖ్యమైనది మీ ఊరేంది. ఓహో కొల్లపూరి పట్నమా ఎవరి కొడుకు ఆదిరెడ్డి నీలమ్మక మల్లికార్జునకా ఆదిరెడ్డి నీలమ్మ కాపురం నేను చూసిన కాపురమే. నీలమ్మ ఇంటికి చెడి బతికింది దానింటికి నా పిల్ల నీయని నేను
చెడి బతికింది వాళ్ళు చెడి బతికి నా ఇంటికి రా నా పిల్లాని ఇయ్యనురో నేను ఒక్కనాటికి ఇయ్యనురా కాపొల్లా నీలమ్మ 12 ఏళ్ల మధ్యం పచ్చామోలో లేడింది కోమిటింటి కొట్లాలు దంచింది బాబనింటి పాంచ పనులు చేసింది ఆకులము తిన్నారు చెవికి నీళ్లు తాగిన చెట్టు కింద ఆగు తిన్నారు అట్లాంటి సమితికి రా నా పిల్లని ఇవ్వను వాళ్ళు చెడి బతికిన వాళ్ళు వాళ్ళకి నేను పిల్లని ఏం లేచిపోతారా అమ్మగారి అప్పుడు పోయినంతా ఇప్పుడు నేను చూడండి అనుకున్నావా అక్కడ మా సమ్మ తిడుతుంటే అందులో ఒక బాబనయ్యా తెల్లటి కాయల మీన ఇక నల్ల గీత గీయ వాటేనమ్మో గీత ఎప్పుడు గీసిందో అక్కడ మాత్రం అన్ని రాసుకుంటున్నాడు ఏమిరా పోతరా పోరా ఇంతకు మీరు పోనప్పుడు మాత్రం మరి అప్పుడు ఏమి చేస్తున్నారు అంటే అయ్యా పిలిచి నాక పోరు పోరా ఇక చూడు మీ మల్లయ్య మాత్రం కోటి సంపన్నుడా ధనం ఉన్నదా ధాన్యం ఉన్నదా నీకు అటువంటి మరి యొక్క మీ మల్లారెడ్డి మాత్రం మనగాడైతే అటువంటి కొల్లపూరి పట్నం నుండి దేవగిరి పట్నం వరకు అడిగడిగిన గుండాలు దోవించాలి కోనేళ్లు దోవించాలి మరి అక్కడ మాత్రమైనా ఎండి బంగారు కలిపి సిమిటి రోడ్డు పోయాలి కొల్లపూరి పట్నం నుండి దేవగిరి పట్నం వరకు 6 ఏనుగుల మోతారా అత్తమాను 12 ఏనుగుల మోతారా పతానాము సమాను 12 ఏనుగుల మోత పతానం సమాను ఇత్తుకు ముత్తయ్య తీసుకొని అటువంటి కనుక లేదా మరి ఒక్క పావన ఒక తక్కెట్ల బంగారం ఒక తక్కెట్ల అక్కడ మాత్రమే మరి యొక్క నేను చెప్పినట్టు చేస్తేనే నా పిల్లని ఇస్తున్నా లేకపోతే ఇయ్యను ఏమంటే చేస్తాడా మీ మళ్ళీ చేస్తాడా అడిగాడు గుండాలు తోమిస్తాడా ఆమె కోనేలు తోమిస్తాడా సిమిటి రోడ్డు పోయిస్తాడా 6 ఏనుగుల మూత అత్తమామ సామాన్ చేస్తాడా 12 ఏనుగుల మూత పతాన సామాన్ ఎండివి అర్థం మరి యొక్క ఎండివి బట్టెలు బంగారు మరి యొక్క శివధోరణాలు కట్టిపిస్తారా నీ ఇష్టం ఉంటే చేసుకోలేకపోతే లేదంటున్నారు అక్కడ బాబనులు అన్ని అడిగినాక మరి మల్లయ్య మాత్రం అందకంటే పెద్దది 1 నెల లక్కం ఉన్నది ఆమె కూర్చోనికి మరి ఒక బంగారు గద్దెపీట కావాలన్నారు సరే బాగుందన్నారు అక్కడ మాత్రం అన్నది మొత్తం ముచ్చట రాసుకొని దేవరాజు మల్లయ్య అటువంటి కనుక లేదా బాబనులు గనక పిల్లగాని ఫోటో పిల్లలకి ఇచ్చిండ్రు పిల్లల ఫోటో పిల్లగాను తీసుకొని చక్కని బాబనులు బాబనులు కూడా పోతనే ఉన్నారు చక్కని బాబనులు యాడికొస్తాయి ఉన్నారు కొల్లపూరి పట్టాము వస్తాయున్నారు కొల్లపూరి పట్నాము రాని వెళ్ళి వచ్చి చక్కని భవనంలో కొల్లపూరి నగరము వాళ్ళు చేరవచ్చి రాసిన ఉత్తరాము దేవరాజు మల్లయ్యకు రాసిన ఉత్తరం కనుక దేవరాజు మల్లయ్యకు అయ్యా భగవంతుడా ఇక చూడయ్యా ఇక ఉత్తరం ఇక చూడు కింద ఏముందో చదువుకోమన్నా చదువుకోనిక మాత్రం ఎప్పుడైతే ఇచ్చిండ్రో మల్లికార్జునైన మొత్తం కనుక లేదా మరి అటువంటి కాగితం చదువుతుంటే భగవంతుడైనా మరి ఒక పలపల కండ్లపోటి నీళ్లు పోతున్నాయి ఏమిరా ఓనం 6 మాసమ్మ ఇన్ని మాటలు తిట్టిందా ఇంత అడిగిందా ఏమి చేతి నేను పుట్టక తోలి మా అమ్మ కనుక లేదా ఇన్ని కష్టాల పడ్డదని చెప్పి పుంటి కూర కాని చెప్పి కొట్టినవా మాసమ్మ నీవు నీ పిల్లని నేను లగ్గం చేసుకుపోతే నా పేరు మల్లికార్జున కాదన్నాడు అటువంటి ఏ గిరంగా లేచిండు ఆ చక్కగా ఆదివారం నాడు మరి యొక్క అమావాస నాడు గోవు లగ్నం ఉన్నది ఏం చేద్దామని చెప్పి చక్కదానంగా మాత్రమే ఆడికి వస్తున్నారు తమ్ముడు సంగన్న తానికి ఇక తీర వస్తా ఉండు మల్లయ్యో ఇక ఎట్లా వస్తా ఉన్నాడు భగవంతుడే ఆ మల్లికార్జున మాత్రం అని యొక్క వద్ద వారి సంఘాన్ని తానికి వచ్చి ఓ తమ్ముడా సంగయ్యో నా తమ్ముడ సంగన్న ఇంతవురా నా తమ్మి నేను చెప్పిన మాటలురా తమ్ముడా సంగన్న పిల్ల సంబంధం కుదిరింది కాని అటువంటి కనుక లేదా అడగడు గుండాలు ఆమెడ కోనేరు బంగారు బట్టలు ఎండి శివతోడున్నారు ఎండి బంగారు కలిపి చీటి రోడ్డు పోయాలంతా కొల్లపూరి పట్టణం నుండి
దేవగిరిపట్నం వరకు తమ్ముడా మరి యొక్క మన తాన మాత్రం పావన ఒక తగ్గట్ల బంగారు ఒక తగ్గట్ల ఇత్తుకు ముత్తు ముత్తయ్యలు కావాలనంట ఇంత బంగారు రా మన తాన లేదు ఏమి చేతాం తమ్ముడు నా తమ్ముల సంగన్న అన్నా వల్లయ్య ఏమి భయపడకు ఇప్పుడే పోదాం పద అన్నాడు ఏడికి పోదాం రా మన మామగారు అటువంటి మరి యొక్క మన మామగారు మరి యొక్క ఢిల్లీ కలగంగా రాజులంటే మాత్రమే మరి యొక్క పేరెరికైన వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పిండు అప్పుడే వేగిరంగా మాత్రమైనా అప్పుడే ఉన్న కాడికి మొత్తం తెస్తుంది అవును ఇప్పుడు పోతే ఏమంటారో ఏమో కదా తమ్మి పోరాంగా పోదామా సరే బాగుందని చెప్పి అక్కడ మాత్రమే మరి యొక్క మళ్ళా ఎక్కేది మరి నీరు బూది గుర్రం సంగన్న ఎక్కేది ఎల్లటేనిగే ఏనిగే వీణ సంగన్న గుర్రం మీద మల్లయ్య దేవుడు పోత ఉన్నాడు గుర్రం పోత ఉన్నది జై జై గుర్రము జై రంగ గుర్రము ఒక ఆమెడలే రెండో ఆమెడ రెండు ఆమెడలే ఎక్కరాని కొండారు ఎక్కిపోతున్నారు అయ్య దిగరాని కొండారు దిగిపోతున్నాడు గురుడు పోత ఉన్నాడు గుర్రం పోతున్నాడు అయ్య దేవుడు అయ్యే గంటాల దేశం అంత ఎరుగురు రాజు అయ్యే గంటాల రాజ్యం అంత ఎరుగురు ఈడికొక దగ్గర ఏడికొస్తున్నారు అటువంటి మరి ఈడికి దగ్గర మాత్రం అక్కడ మాత్రం చూడబోతే అటువంటి మరి కలగంగరాజుల దగ్గర వచ్చింది కలగంగరాజుల దగ్గర వచ్చి పూత కొట్టిన మామిడిలో బుద్ధి చిన్న పెట్టుకొని మామగారు తానికి వచ్చిన మామగారు ఏమంటున్నారు అన్నాడు మల్లయ్య ఎక్కడ నుంచి వస్తే నా అల్లుడ మల్లయ్యో నా అల్లుడ మల్లయ్యో నీవు యాడ నుంచి వచ్చి నాతోని చెప్పవు నా అల్లుడ మల్లయ్య ఈ పట్నమంతా క్షేమమా ఈ తల్లిదండ్రి రాజులు అయ్యా క్షేమంగానే ఉన్నారా అల్లుడా మల్లయ్య ఈ పట్నం క్షేమంగా ఉన్నదా మీ అన్నగారు బాగున్నారా మీ తల్లిదండ్రి రాజులు బాగున్నారా మరి అందరు మంచిగా ఉన్నారు అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నాక మరి ఏం పని మీరు వచ్చినావు ఏం సంగతి మామ అటువంటి మరి యొక్క మామగారు నా ఒక్క మాత్రం మరి యొక్క లగ్నం పెట్టుకున్నా నేను ఆదివారం నాడు గోవులగ్గం ఉన్నది నాకు అటువంటి మరి నాకు ఎలలేని బంగారు కావాలి 66 కోట్ల ధనం కావాలి మరి అంత ధనం అయితే నా పిండి అవుతున్నది లేకపోతే కాదు అల్లుడు మల్లయ్య ఇంత ధనము మరి నా తానే యాడ ఉన్నది నేను యాడ తీసుకొత్తన్నప్పుడు మామా నీవు ఇస్తానంటే నేను అడుగుతున్నా ఇయ్యనంటే వెళ్ళిపోతున్నా అగో మరి నేను ఇస్తా అయ్యా నా తానే యాడ ఉంది నీవు చెప్పరాదా అగో నాతో నలుమూరి లోపల కనుక ధనాల కోట ఉన్నది మరి గాదానా కోటకు చెలువు నీవు ఎత్తయ్యో ఓ మేనా మామవు మేర మామవు అయ్య చెలువులన్న పెట్టు మామా ధనాల కోటకు చెలువు పెట్టమన్నప్పుడు ఓ అల్లుడా మల్లయ్యో నా అల్లుడ మల్లయ్య నీవు చూడా చిన్న బాలుడు నీకు చెప్పబడితే రక్తం కారుతున్నది ఒక చెప్పబడితే పాలు కారుతున్నది మరి ఆ కోట మీద ధనాల కోట మశమ్మ ఉన్నది ఎందరో రాజులు వచ్చి యుద్ధం చేసి వాళ్ళు చిన్న బొక్కలు గుట్టలలాగా వేసింది ఆటమని మరి ఒక ధన కోట మశమ్మ వద్దు అల్లుడా నా మాటిను చెలిపెట్ట అంటున్నావా అటువంటి మరి యొక్క అల్లుడా అల్లుడా మల్లయ్యో నీ ఇష్టం నా అల్లుడా మల్లయ్యో అల్లుడా మల్లయ్య ఇక నీ ఇష్టం అన్నప్పుడే కోటకు చెలవు అనుకున్నాడు ఏమరాదు మల్లయ్య ధనాల కోట కాడికి ఇక ఎట్లా వస్తా ఉన్నాడు మల్లయ్యో అటువంటి ధనాల కోట కాడికి వచ్చిండు కోట చుట్టుముట్టి తిరిగిండు కోట చూసి ఉన్నదకల్లా కోట మీద ఉన్నది అటువంటి మరి యొక్క ధనాల కోట మశమ్మ దండి మైసమ్మ ఉన్నది తాటి చెట్టులాగా జల నిరవోసుకొని అతి భయంకరంగా ఎప్పుడున్నదో దేవరాజు మల్లయ్యను చూసినప్పుడే కిలకిల కిలకిల కిలకిలే నమ్ముతున్నది అంగుర పండు జామ పండు లాక్కున్నాడు అన్ని నోటేసుకుంటుంటున్నది దేవరాజు మల్లయ్యకు ఎక్కడ లేని కోపం వచ్చింది నడుమున నాగబంధము ఇక్కడ పిడుచుట గజ్జె చేతుల కటాలు ఈపున ఈర్రగోల ఇక్కడ పిడుచుట
సుట్ల గజ్జలు దేవరాజు మల్లయ్యకు అటువంటి కనుక లేదు యాడి వాడ పొద్దున బోరగంట బిగిచ్చే ఏయ్ పటపట దంతములు పిండిగాల వరికిన భగవంతుడు కోట చుట్టుముట్టు తిరిగే వరకల్లా అటువంటి మరి యొక్క తనాల కోట మచ్చమ్మ కిల్ల 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 నాకు కుట్ట ఆ మల్లయ్య తానికి వచ్చి ఏ ఎడమారెట్ట పట్టింది గిర్రా గిర్రా దిప్పేనా ఆ నోట వేసుకున్నది ఆ గుడుకున్నా మింగింది ఏ దేవరాజు మల్లయ్యో అయ్య చెవుగుంట దుంకేనా అయ్యో ఇప్పుడే మింగిది అరే నీవెవడవురా బాలుడా ఆ ఎడమారెట్ట పట్టింది ఏ గిర 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 తిప్పింది ఏ బునకే వేసింది ఆ అంగీలో పడలింగా ఆ ఇంతకు ముందుగా ఇద్దరిని మింగితి అయ్యో నీవెవడవురా బాలుడా ఆ ఎడమారెట్ట పట్టేనా అయ్య గిర 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 తిప్పేనా ఆ నోటిలోన వేసింది దేవుడు అంగీలోన లింగాయే ఆ ఏమంటానే ఉన్నాడు మచ్చమ్మ నీకు మాత్రం సంగీతానికి చింతకాదు రాలవని చెప్పి అలాగే కటారి చేత బట్టి ఎడమ కాళ్ళ దేవునికి ఆరిపుట్ల ఉగ్రహం హరహర మాదేవా హరహర మాదేవా శంభై శంకర ఎడమ కాదునా ఎయ్యి కొట్లాది అయ్య ఉగ్రహం ఉట్టేనా అయ్య దండిది మైసమ్మ ఆ మైసమ్మ ఎటుకేరు అయ్యి తుప్పలో పట్టిండు అయ్య గిరగిర తిప్పేనా అయ్య ధరణి పయ్యిన దేవుడే కొట్టేనా ఏ ముప్పలు శిశువులము ఏదాది నారే అయ్యి పాదం పెట్టిండు ఆ దేవరాజు మల్లయ్య అప్పుడు మాత్రం మరి యొక్క మచ్చమ్మ ఏమంటున్నది ఆ మచ్చమ్మ ఏమంటున్నది నీవెవడవురా బాలుడు తల్లి తండ్రి పేరురా నాకు నీవు ఎప్పురో నాకన్నా చెప్పురా అయ్యయ్యో రే బాలుడు ఏ నగరా ఉన్నది నా యదావి నీ పాదము నీవన్నాది ఎవరా అరే బాగుందని చెప్పి ఎవరి పాదము తీసి ముందు నీ తల్లిదండ్రుల పేరు చెప్పమన్నప్పుడే నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి అన్నది నా తండ్రి ఉరికంగా శంకరుడు నా తల్లి పార్వతి వాళ్ళు ఇద్దరు మాత్రం అక్క నీవు అక్క కావాలి నేను తమ్ముని కావాలి తమ్ముడా మల్లయ్యా నీవు ఎంత పని చేస్తే తమ్ముడా నీ ముందే అని నాకు తమ్ముడు అని చెప్పితే ఈ కొట్లాడే కూడా నేను ధనం ఎత్తిస్తుంటే అని చెప్పి 7-14 తలేరు నాగబండ్లు కట్టుకొని ఎండి బంగారం అంతా 12-26 కోట్ల ధనం తీసుకొని కొల్లాపూరి పట్నం దేవుడు వస్తాయన్నాడా భగవంతుడు 100 ధనం నింపుకొని వస్తుంటే పొలిలో కాచేటి పోతలి కళ్ళ చూసి ఏమంటాడు ఏ ముందరికి వచ్చిన మరి యొక్క ముందరి బండికి రొమ్మ ఆనిచ్చిండు ఎదరకు ఆనిచ్చి నిలబడ్డాడు నాలింగమయ్యా పెళ్లికి పొద్దు పోతున్నది అటువంటి మరి యొక్క బండి నుంచి పక్కకు తరగమన్నప్పుడే మల్లికార్జునం అంటుంటే మరి మూలడు దగ్గుతలేడు మల్లయ్యకు కోపం వచ్చింది ఇడమరెట్ట పట్టిండు తీసి పారేసిండు వానికి గుడి లేదు గుండము లేదని సాధన పెట్టిండు సాధన పెట్టి మల్లయ్య వెళ్ళిపోతున్నాడు కొల్లాపూరి పట్నంలో రానే వెళ్ళి వచ్చేనా కొల్లాపూరి పట్నం వెళ్ళి వచ్చి అక్కడ మాత్రం ఏం చేస్తున్నాడు 66 కోట్ల మంది పనులని పెట్టిండు పాములు తోటోళ్ళు పాములు దోస్తులు గుండాలు తోటోళ్ళు గుండాలు దోస్తులు ఎండి బంగారు కంకర కలిపిండు కొల్లాపూరి పట్నం ఉంటే అవగిరి పట్నం ఏమిటి సిమెంట్ రోడ్డు వస్తున్నాయి అటువంటి మరి యొక్క ఎండి బంగారు సిమెంట్ రోడ్డు వసుకుంటా ఎండివి పరితలు బంగారు గుంతలు అటువంటి మరి ఎండి శివ దోరణాలు అడిగడుగు గుండాలు ఆమెడ కోనేలు దోముకుంటా అటువంటి మరి యొక్క 11 ఆమెడ భూమి వేసిన ఒక ఆమెడ అత్తగారు కొంత పెట్టింది అక్కడ మాత్రం మరి యొక్క అందరికంటే ముందు ఎవరు పోవాలరా సాగరుడు పోవాలి అరే సాగలి పులియా ఈ పేరేంటిరా సాగలి పుల్లే సాగలి పుల్లయ్యా ఇక చూడు ఈ 6 ముంతల 300 లక్షల పైసలు పెడుతున్నా సాగలోనికంటే ముందుగా మాత్రమే లగ్గం పత్రిక పంపిను అత్త నేను మాత్రమే ఇగో 11 ఆడ భూమి వేసిన నీకు ఒక్క ఆడ భూమి నీకు కొంత పెట్టినా మరి నీ ఒక్క ఆడ భూమిని నీ వెయ్యాలి పందిలు అన్నప్పుడే అక్కడ మాత్రం మరి ఒక గోన కటాలు రెడ్డి ఏమంటాడు బామా మాసమ్మ ఎంత పని చేసిన అదే మాసమ్ము ఆరకంటే ఆ మాట అని వంటి
అయ్య నీవు యాలంటివే మాసమ్ము అయ్య రావే రావే మాసమ్మ ఓ బామిని మాసమ్మ నీ మాట పట్టుకొని నేను ఇంత దూరం కాపురం చేసి అటువంటి మరి యొక్క అనకంటే ఆ మాట నీ వంటివి అడిగాడు గుండాలు ఆమె కోనేరు మన అల్లుడు దోమించిందంట ఒక్క ఆమె దూరం మన కొంత పెట్టిండు మరి ఏమి చేద్దాం అన్నప్పుడే ఓ అయ్యా నాకు ఆ ఉపాయం తెలుసుకో వాడు అవసరమైనోడు పిల్ల అవసరమైనోడు అయితే ఆ ఒక్క ఆమె వాడే వేసుకుంటాడు వాడే ఉండబోతాడు అన్నది ఆ ఉత్తరానికి మారుతున్న రాలేదు మల్లయ్యకు అప్పుడే ఎంబడే గనక లేదా సాగలి పుల్ల ఎంత తయారు చేసి 6 ముంతల 300 లక్షల పైసలు పెట్టి పుల్లయ్య దేవగిరిపట్నం పోయి మా అత్త మరి గోనం 6 మాసమ్మకి ఇచ్చి రమ్మన్నప్పుడే సాగలి పుల్లయ్య గనక ఇక ఎట్లా పోతా ఉన్నాడు పుల్లయ్యో అప్పన్నిరా నేను తిప్పన్నిరా కొండపై నుండేటి అప్పన్నిరా అప్పన్నిరా నేను తిప్పన్నిరా కొండపై నుండేటి అప్పన్నిరా సౌడుస్తున్నావు నేను మూట నేను కట్టుకొని సౌడుస్తున్నావు నేను మూట నేను కట్టుకొని అప్పన్నిరా అప్పల్నిరా నేను తిప్పల్నిరా కొండపై నుండేటి అప్పల్నిరా సౌడుస్తున్నావు నేను సంకమూట కట్టుకొని సాగేర చేసేటి తిప్పల్నిరా అప్పల్నిరా నేను తిప్పల్నిరా కొండపై నుండేటి అప్పల్నిరా అప్పల్నిరా నేను తిప్పల్నిరా సాగర బతికేది అప్పల్నిరా నేను సాగర చేసేది తిప్పల్నిరా రాజాల రాజుల బట్టలు ఉతుకువచ్చేటి నేను సాగలి తిప్పని అని అటువంటి మాట్లాడుకుంటా జోల పాట వాడుకుంటా సాగలి పుల్లయ్య అగదూడు మరి యొక్క జావగిరి పట్నం ఎట్లా పోతున్నాడు జావగిరి పట్నం మాత్రమే మరి యొక్క ఎక్క రానికొండ లెక్కకుంటా ఇక రానికొండది దిక్కుంటా కొల్లపూరి పట్నం చేరవచ్చిండు పుల్లయ్యో కొల్లపూరి పట్నం వచ్చినాడా ఆ కొల్లపూరి పట్నం వచ్చి కనుక లేదా 3 ముంత తీసుకొని అమ్మవారు కనుక లేదా మరి ఒక్క వస్తేనే కటకట మరి యొక్క సాగలి పుల్లయ్యనేమో కటకట దర్వాత కొట్టినా కటకట దర్వాత కొట్టినా ఎవరన్నా ఈ ఇంటిలోనా కటకట దర్వాత కొట్టి వరకు సాగలి పుల్లయ్య ముఖం చూసింది ఎవరు అనేది ఏ ఊరు కొల్లాపూరి పట్నమా అగో మీ అల్లుడు 6 ముంతలా మరి ఏం పెట్టిండో పట్టామని చెప్పి చేతికిచ్చినప్పుడే ఇదే అన్నది ముంత తీసుకున్నది ఒళ్ళే పెట్టుకున్నది ఇంతకు పోయింది తలుపు గొల్లెం పెట్టుకున్నది 6 ముంతలున్న 300 లక్షల పైసా లెక్క వేసుకుంటాను గోనవారి మాసమ్మ లెక్క వేసుకుంటా మరి వేసుకుంటా కూసినది సాగలి పుల్లయ్య కాగలి అవుతుంది దేవుడి వీక్కున్నాయి మళ్ళా కనకట తర్వాత కొట్టిండు తర్వాత కొట్టే వరకు ఎవరు రాని తర్వాత కొడుతున్నావు అమ్మగారు ఏంటికి వచ్చినావు బలాంతందుడు ఎట్లుంది 6 ముద్ద తెచ్చినావా మరి